మీకు రాఖీ సినిమా తర్వాత 1 crore ఇస్తా అంటే మీరు ఎందుకు అది ఛాన్స్ యూజ్ చేసుకోలేకపోయారు? రాఖీ రిలీజ్ అయిన 3వ రోజు పార్టీ ఇచ్చారు. ఎన్టీఆర్ తారక్ అన్నాడు, అన్నయ్య నువ్వు నాకు దేవుడివి, 3 ఏళ్ళ నుంచి నాకు ఫ్లాప్లు వస్తున్నాయి. అంతకుముందు సినిమా ప్రొడ్యూసర్ కుసింసార్లు దూకాడు, ఇది తెలిసే ఉంటుంది. నరసింహుడు ప్రొడ్యూసర్ దూకాడు. నేను ఫంక్షన్లో పోలేకపోతున్నా, ఈరోజు నీ సినిమా వాళ్ళు నేను సగర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నా. నాకు కథ చెప్పు, అరగంట చెప్పు కదా, అరగంట ఓన్లీ, నీకు 1 crore ఇస్తా అన్నాడు. అది తెలిసి మా రైటర్లు పిలిచి నన్ను ముద్దులు పెట్టుకున్నారు. అంటే అప్పట్లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ బాంబేలో రాబిన్ అయితే ఉంది, రాబిన్ బటన్ అనుకుంటా, 50 లక్షలు ఉంది. 1 crore అంటే హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. తరకిచ్చాడు ఆఫర్. అది మీరు ఎందుకు యూజ్ చేసుకోలేకపోయారు? చేసుకోవాలి. యాక్చువల్లీ నా పర్సనల్ లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్ల వల్ల మనుషుల మీద విరక్తి వచ్చి మొత్తం వదిలేసి కట్టుబడితో వెళ్ళిపోయి అడవుల్లోకి వెళ్ళిపోయా, శ్మశానంలోకి వెళ్ళిపోయా, శ్మశానంలో బతికా. తర్వాత మెడిటేషన్లోకి వెళ్ళిపోయా, గంటలు మెడిటేషన్లో బతికేవాడిని. అసలు జనాల ఉద్దేశంలో మీరు ఎందుకు పిచ్చోడు అనేలా మీరు ఎందుకు వెళ్ళారు? జనాలు కరెక్ట్, జనాలు అంటే పిచ్చోడు అన్న కరెక్ట్, మీరు నిజంగా పిచ్చోడేనా మీరు నిజంగా? ఓకే. ఎందుకంటే పిచ్చోడు అంటే అర్థం ఏంటంటే ఒక విషయం మీద ఫోకస్ చేసిన వాడు, శరీరం మనస్సు ఆత్మ 3 ఫోకస్. ఒకడెవడు ఉంటాడు, మన రోడ్డు మీద చూస్తుంటాం, ఎలా పెడుతుంటాడు 1 2 3 ఆడికి అదే ఉంటుంది. ఏంటది మీరు గమనించి ఉంటారు, రోడ్ల మీద ఎవడో ఇట్లా పెడుతుంటాడు. ప్రేమిస్తే సినిమాలో బాబా 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 ఏదో అంటూ ఉంటాడు కదా. అవును. ఒక విషయం మీద ఫోకస్ ఎక్కువ ఉంటే దాన్ని పిచ్చి అంటారు. ఒక విషయం మీద ఎక్కువ ఫోకస్ ఉంటే భలే శ్రద్ధ అతనికి, భలే ఫోకస్ అతనికి అంటారు. అది దాటితే పిచ్చి అంటారు. నేను పిచ్చోడు అంటారంటే మీరందరూ ఒక మైండ్ సెట్లో ఉంటారు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, క్వశ్చన్ వేసావు, ఏం క్వశ్చన్ వేసావు? ఎన్టీఆర్ 1 crore ఆఫర్ ఇస్తా, 1 crore ఇస్తా అంటే ఇండియాలో ఎవరికి లేదు అప్పుడు. ఆ టైంలో వదిలేసి పిచ్చోడు, పిచ్చనా కొడుకే కదా అన్నీ కనిపిస్తుంది. అది నీ మైండ్ సెట్, నీ ప్రపంచ మైండ్ సెట్. నేను ఎందుకు వదిలేసిపోయానన్నది నా ఎక్స్పీరియన్స్ కదా. మీ మనుషుల మీద నాకు విరక్తి వచ్చింది. అప్పుడు జరిగిన కొన్ని ఇన్సిడెంట్ల వల్ల ఈ మనుషులకు డబ్బు తప్ప ఇంకేది ముఖ్యం కాదు అనిపించింది. ఎవరు అడగొద్దు, అడిగితే ఒక ఆడదాని గురించి ఒక స్త్రీ గురించి మాట్లాడొస్తుంది. నేను ఉమ్మన్ని పొరపాటున కూడా చెడుగా మాట్లాడను, ఎందుకంటే నా తల్లి ఆడదే. ఇప్పుడు లోపల ఉంది కదా, లేవలేకుండా ఉంది కదా.